సముద్ర లోతుల్లో ప్రపంచ గతిని మార్చేయగల ఒక రహస్యం దాగుంది. అది దాదాపు 2003వ సంవత్సరం. ఆ సమయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాల్లోకి ఒక వార్త నెమ్మదిగా పాకుతూ వచ్చింది. ప్రపంచంలో ఏ నేవీ కూడా పసిగట్టలేని ఒక సబ్మెరైన్ను చైనా తయారు చేస్తుందని ఆ వార్త సారాంశం. సబ్మెరైన్లను అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి చాలా దేశాలు తయారు చేస్తాయి. కానీ ఇక్కడ విషయం వేరు. ఎందుకంటే ఇది ఒక సాధారణ సబ్మెరైన్ కాదు. ఇది న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. దీని కోడ్ నేమ్ టైప్ 094. దీన్నే తరువాత జిన్ క్లాస్ అని పిలిచారు. ఈ సబ్మెరైన్ గురించి అత్యంత భయంకరమైన విషయం ఒకటి ఉంది. ఇది తనలో JL-2 బాలిస్టిక్ మిసైల్స్ను క్యారీ చేస్తుంది. వీటి రేంజ్ 7400 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఒకవేళ ఈ సబ్మెరైన్ బంగ్లాదేశ్లోకి వస్తే ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలన్నీ ఫైరింగ్ రేంజ్లో ఉన్నట్టే. అంతేకాకుండా ఈ సబ్మెరైన్ చాలా సైలెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని డిటెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఇక్కడే కథలోకి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంట్రీ ఇస్తుంది. ఆ పేరు వింటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఏజెన్సీలకు నిద్రపట్టదు. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అంటే రా. ఈ సబ్మెరైన్ ప్రోగ్రాం గురించి రా ఒక సమాచారం తెలుసుకుంది. వెంటనే వాళ్ళు ఆపరేషన్ షాడో డ్రాగన్ అనే ఒక మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ సక్సెస్ అయితే భారతదేశానికి ఎన్నో దశాబ్దాల స్ట్రాటజీ అడ్వాంటేజ్ దొరుకుతోంది. ఫెయిల్ అయితే మాత్రం ఊహించలేని స్థాయిలో డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు భద్రత విషయంలో అంత కఠినంగా ఉండే దేశంలోకి చొరబడ్డం ఎలా సాధ్యం? చైనాలో ప్రతి వీధిలో కెమెరాలుంటాయి. ప్రతి ఫోన్ ట్యాప్ అవుతుంది. అలాంటి చోట అత్యంత రహస్యమైన ఫైల్స్ దొంగిలించడం ఎలా కుదురుతుంది? ఈ కథ అర్థం చేసుకోవాలంటే ముందు చైనా సబ్మెరైన్ ప్రోగ్రాం గురించి తెలుసుకోవాలి. చైనా తమ న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రయాణాన్ని 1950వ దశకంలో మొదలుపెట్టింది. దీనికోసం 10,000 ఏళ్లు పట్టినా సరే న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేయాల్సిందే అని మావో జెడాంగ్ 1958లో చెప్పారు. వాళ్ళ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ టైప్ 091 హాన్ క్లాస్ 1974లో కమిషన్ అయింది. కానీ ఆ మొదటి సబ్మెరైన్ చాలా శబ్దం చేసేది. దాంతో అమెరికా నేవీ దాన్ని అండర్ వాటర్ డ్రమ్ బ్యాండ్ అని వెక్కిరించేది. ఆ తర్వాత 1983లో టైప్ 092 షియా క్లాస్ వచ్చింది. అందులో కూడా ఎన్నో టెక్నికల్ ఎర్రర్స్. అది ఎక్కువ కాలం పోర్ట్లోనే ఉండిపోయింది. దీన్ని ఆపరేషన్స్ కోసం వాడింది దాదాపుగా శూన్యం. కానీ 20వ దశకం ప్రారంభంలో చైనా చేసిన ఒక పని మొత్తం ఆటను మార్చింది. వాళ్ళ టైప్ 094 జిన్ క్లాస్ సబ్మెరైన్ డెవలప్మెంట్ను మొదలుపెట్టింది. ఈసారి వాళ్ళు గతంలో కంటే చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని భారతదేశం కోణంలో ఒక్కసారిగా ఆలోచించండి. అప్పటికే 1998లో పోఖ్రాన్ టెస్టులు జరిగాయి. పోఖ్రాన్ టెస్టుల తర్వాత పాకిస్తాన్ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. ఆ సమయంలో దక్షిణాసియాలో న్యూక్లియర్ టెన్షన్ చాలా ఎక్కువ ఉంది. సరిగ్గా అప్పుడే చైనా న్యూక్లియర్ మిసైల్స్ మోసుకెళ్లే ఒక సబ్మెరైన్ తయారు చేసింది. ఎవరికీ తెలియకుండా సముద్రంలో తిరిగే ఆ సబ్మెరైన్ వల్ల భారతదేశ న్యూక్లియర్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని రా అధికారులు అంచనా వేశారు. భూమి మీద ఉండే మిసైల్స్ను శాటిలైట్స్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. గాల్లో వచ్చే వాటిని రాడార్ ద్వారా పసిగట్టొచ్చు. కానీ సముద్రం లోతుల్లో దాక్కునే సబ్మెరైన్ను ఎలా ఆపుతాం? దీనికోసం రా హెడ్ క్వార్టర్స్లో వరుసగా ఎన్నో మీటింగ్స్ జరిగాయి. చైనాలోని లియానింగ్ ప్రావిన్స్లో ఉన్న హులుదావ్ షిప్ యార్డ్లో అసాధారణ పనులు జరుగుతున్నట్లు శాటిలైట్ ఫోన్లో చెబుతున్నారు. ఆగ్నేయ ఆసియాలో రాకు ఒక బలమైన నెట్వర్క్ కూడా ఉంది. మయన్మార్ నుంచి థాయిలాండ్ వరకు, సింగపూర్ నుంచి హాంకాంగ్ వరకు వారి ఆపరేషన్స్ నడిచేవి. కానీ చైనా లోపల నేరుగా పనిచేయడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అక్కడ ఏ హోటల్లో దిగినా ఆ వివరాలు నేరుగా పోలీసులకు వెళతాయి. వాళ్ళు చేసే ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది. అందుకే రా ఒక కొత్త దాన్ని ఎంచుకుంది. చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో చాలామంది విదేశీ కాంట్రాక్టర్లు పనిచేసేవాళ్ళు. యూరోపియన్, రష్యన్, అలాగే ఆగ్నేయ ఆసియా కంపెనీలు అందులో ఉండేవి. ఈ కంపెనీల ద్వారా చైనా డిఫెన్స్ ప్రాంతాలకు వెళ్లే అవకాశం కొందరికి దొరుకుతుంది. దీనికోసం రా అధికారులు 3వ దేశానికి చెందిన పౌరులను రిక్రూట్ చేసుకున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వాళ్ళు భారతీయులు కాదు, చైనీయులు కాదు. చట్టబద్ధమైన వ్యాపార కారణాలతో చైనాకు రాకపోకలు సాగించే వ్యక్తులను వాళ్ళు ఎంచుకున్నారు. వీరి ద్వారా చైనా నేవీ ఇండస్ట్రీ లోపల పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టారు. మొదట సాధారణ పరిచయాలు, ఆ తర్వాత బిజినెస్ మీటింగ్స్, ఆపై నమ్మకం. దీనికోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కష్టపడాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ భాషలో ఈ ప్రాసెస్ను కల్టివేషన్ అంటారు. హులుదాయ్ షిప్ యార్డ్కు సంబంధించిన ఒక సోర్స్ రాకు దొరికిందని రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఆ సోర్స్ దగ్గర చాలా టెక్నికల్ సమాచారం ఉంది. ఈ సోర్స్ అసలు గుర్తింపు ఏంటనేది నేటికి ఒక రహస్యం. కొందరు చైనీస్ పౌరుడు అని, మరికొందరు 3వ దేశానికి చెందినవాడని చెబుతారు. కానీ ఆ వ్యక్తి రా పాలిట ఒక బంగారు బాతు. అతని ద్వారా టైప్ 094 సబ్మెరైన్కు సంబంధించిన ఎన్నో రహస్యాలు రా చేతికి వెళ్లాయి. బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియని హాల్ డిజైన్ వివరాలు, ప్రపల్షన్ సిస్టమ్ స్పేస్ మరియు నాయిస్ సిగ్నేచర్ డేటా వాళ్ళకి దొరికేసింది. ఈ నాయిస్ సిగ్నేచర్ ఎందుకు అంత ముఖ్యం అనేది మీరే గమనించాలి. మనుషుల ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో ప్రతి సబ్మెరైన్కు కూడా ఒక ప్రత్యేకమైన శబ్దం ఉంటుంది.
ఒక సబ్మెరైన్ నాయిస్ సిగ్నేచర్ తెలిస్తే ఇది ఎంత సైలెంట్గా ఉన్నా పసిగట్టొచ్చు. ఆ సమాచారం ఇండియన్ నేవీ భవిష్యత్తునే మార్చేసేంత విలువైంది. కానీ ఇంటెలిజెన్స్ మిషన్స్లో ఒక తప్పు జరిగితే మొత్తం నెట్వర్క్ నాశనం అయ్యే ప్రమాదం ఉంది. సరిగ్గా అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ మొదలైంది. చైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఎస్ఎస్కు ఏదో తేడా జరుగుతుందని అనుమానం వచ్చింది. ఎంఎస్ఎస్ అనేది ప్రపంచంలో అత్యంత అగ్రెసివ్ ఏజెన్సీల్లో ఒకటి. వీళ్ళు అనుమానితులను వెంటనే అరెస్ట్ చేయరు, నెలల తరబడి వాచ్ చేస్తారు. ముందుగా నెట్వర్క్ మొత్తాన్ని మ్యాప్ చేసి ఆ తర్వాత అందరినీ ఒకేసారి పట్టుకుంటారు. హులుదావ్ చుట్టుపక్కల ఎంఎస్ఎస్ యాక్టివిటీ పెరిగిందని రా ఆఫీసర్లకు సిగ్నల్స్ వచ్చాయి. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పెరిగింది. ఉద్యోగుల మీద నిఘా పెంచడంతో పాటు కొందరు విదేశీ కాంట్రాక్టర్ల పర్మిషన్స్ హఠాత్తుగా రద్దయ్యాయి. సమాచారం లీక్ అవుతుందనే అనుమానం వాళ్లకు వచ్చిందని ఇది స్పష్టమైన సంకేతం. ఇప్పుడు రా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మిషన్ ఆపేసి సోర్స్ను సైలెంట్ చేసి సేఫ్గా బయటపడేయడం. రెండోది, దొరికినంత త్వరగా మాక్సిమం సమాచారం లాగేయడం. రిపోర్ట్స్ ప్రకారం రా 2వ ఆప్షన్ ఎంచుకుంది. కానీ అది చాలా పెద్ద రిస్క్. ఒకవేళ ఎంఎస్ఎం ఆ సోర్సెస్ను పట్టుకుంటే ఆ వ్యక్తితో పాటు రా నెట్వర్క్ మొత్తం బయటపడుతుంది. చైనాలో గూఢచర్యానికి మరణశిక్ష వేస్తారనే ఆ విషయం మనకు గుర్తుంచుకోవాలి. ఎవరి మీద దయచూపరు, ఎలాంటి చర్చలు ఉండవు. 2008లో సబ్మెరైన్ టెక్నాలజీని తైవాన్కు అమ్మేందుకు ప్రయత్నించిన తమ నేవీ ఆఫీసర్ ఓ విహాన్ను చైనా ఉరితీసింది. విదేశీ ఏజెంట్ దొరికితే చైనా వాళ్ళు ఇంకెంత దారుణంగా శిక్షిస్తారో ఊహించుకోండి. దాదాపు 2004 సంవత్సరం నాటికి రా తన సోర్స్ ద్వారా ఒక పెద్ద ఇంటెలిజెన్స్ ప్యాకేజీని బయటకు తెచ్చింది. ఇందులో టైప్ 094 సబ్మెరైన్కు చెందిన ముఖ్యమైన టెక్నికల్ బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. హాల్ డిజైన్ పారామీటర్స్, ప్రొపల్షన్ సిస్టమ్ స్పేక్స్ మరియు మిస్సైల్ లాంచ్ సిస్టమ్ బేసిక్ స్కెచ్ అందులో ఉంది. ఈ డేటా ఫిజికల్ రూపంలో ఉందా లేదా డిజిటల్ రూపంలో ఉందా అనేది క్లారిటీ లేదు. కానీ ఆధునిక ఇంటెలిజెన్స్లో గోరు కింద దాచుకునే ఒక చిన్న మైక్రో ఎస్డి చిప్లో గిగాబైట్ల డేటా వస్తుంది. ఈ డేటాను అనేక భాషలుగా విడదీసి వేర్వేరు వ్యక్తుల ద్వారా బయటకు పంపిస్తారు. ఇక బయటకు తీసుకొచ్చిన డేటాను అనలైజ్ చేసిన తర్వాత ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి భారత నావల్ స్ట్రాటజీలను పూర్తిగా మార్చేశాయి. మొదటి విషయం ఏంటంటే, ఈ సబ్మరైన్ డిజైన్ రష్యన్ డెల్టా 3 క్లాస్ నుంచి కాపీ కొట్టింది. అంటే ఇందులో చైనా సొంతంగా చేసింది ఏమీ లేదు. దాని అసలు నాయిస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చైనా చేసిన క్లైమ్స్ అన్నీ అబద్ధమని తేలడం భారతదేశానికి చాలా పెద్ద రిలీఫ్. ఈ ఆపరేషన్ ద్వారా బయటపడిన నిజాలు ఇండియన్ ఇంటెలిజెన్స్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా ఈ ఇంటెలిజెన్స్ డేటాను భారతదేశం సొంత న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రోగ్రామ్ ఏటీవీలో కూడా వాడారు. ఆ ప్రోగ్రాం ద్వారా తయారైందే ఐఎన్ఎస్ అరిహంత్. శత్రువు ఏం తయారు చేస్తున్నాడో తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం కౌంటర్ ప్లాన్ చేసుకోవచ్చు. 2016లో కమిషన్ అయిన ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. దీని డిజైన్లో చైనా సబ్మెరైన్ టెక్నాలజీ వివరాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయని ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. రాకు ఈ ఆపరేషన్ ఒక మైలురాయి లాంటిది. సాధారణంగా రాను పాకిస్తాన్ మీద మాత్రమే ఫోకస్ చేసే ఏజెన్సీగా చెబుతారు. కానీ చైనా లోపల ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం వాళ్ళ సామర్థ్యానికి ఒక మచ్చు తునక. రా గ్లోబల్ లెవెల్లో పనిచేయగలదని ఇది ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ తర్వాత సంవత్సరం రా తమ చైనీస్ డెస్క్ను బాగా ఎక్స్పాండ్ చేసింది. చాలామంది ఆఫీసర్లు చైనీస్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆగ్నేయాసియా నెట్వర్క్ కూడా మరింతగా స్ట్రాంగ్ అయింది. ఆ థియరీ ఏంటంటే, ఒకవేళ ఇదంతా చైనాకు ముందే తెలిస్తే పరిస్థితి ఏంటి? రా సోర్స్ను ఎంఎస్ఎస్ ముందే కనిపెట్టినట్లయితే అతన్ని వెంటనే ఎందుకు పట్టుకోలేదు? అతన్ని ఎందుకు కొంతకాలం పాటు అలాగే వదిలేశారు? ఇంటెలిజెన్స్ ప్రపంచంలో కంట్రోల్డ్ లీక్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అందులో శత్రువులకు కావాలని కొంత సమాచారం దొరికేలా చేస్తారు. కానీ ఆ సమాచారంలో సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. అంటే తప్పుదారి పట్టించడం. ఒకవేళ హాల్ పారామీటర్స్ మార్చి ఉంటే మన సబ్మరైన్ డిజైన్ పర్ఫెక్ట్గా రాదు. అలాగే మిసైల్ సిస్టమ్ సమస్యలకు లోనవుతుంది. మనం శత్రువును తక్కువ అంచనా వేసినట్లు అవుతుంది. అయితే ఈ థియరీకి ఎలాంటి ఆధారాలు లేవని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా కంట్రోల్డ్ లీక్ అయితే చైనా ఆ తర్వాత సెక్యూరిటీ ఎందుకు అంత టైట్ చేసింది అనేది కౌంటర్ లాజిక్గా కూడా ఇక్కడ ఉంది. ఎంఎస్ఎం ఎందుకు ప్రక్షాళన చేసింది? తాము లీక్ చేశామన్న విషయం బయటపడకుండా చైనా ఆడిన నాటకం కూడా ఉండొచ్చు కదా. ఏదేమైనా ఇప్పుడు 2024లో చూసుకుంటే చైనా టైప్ 096 సబ్మెరైన్ను డెవలప్ చేస్తోంది. ఇది టైప్ 094 కంటే ఎంతో మెరుగైంది. ఇంకా ఎక్కువ సైలెంట్గా ఉంటుందట. లాంగ్ రేంజ్ మిసైల్స్ను వదులుతుంది. అటు భారతదేశం కూడా ఐఎన్ఎస్ అరిహంత్ తర్వాత ఐఎన్ఎస్ అరిఘాత్ను కమిషన్ చేసింది. S5 క్లాస్ సబ్మరైన్స్ ప్లానింగ్లో ఉన్నాయి. 2 దేశాల మధ్య నీటి అడుగున ఒక భయంకరమైన ఆయుధాల పోటీ నడుస్తోంది. ఇప్పుడు సముద్రం లోతుల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం అన్నమాట. నిజమేంటంటే, బహుశా మనం ఎప్పటికీ తెలుసుకోలేమేమో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఏదైతే నిరూపించగలరో అదే నిజం. కానీ ఇక్కడ ఎవ్వరూ దేన్ని నిరూపించడానికి ఇష్టపడరు. ఒక విషయం మాత్రం పక్కా, భారతదేశం చైనా మధ్య సముద్రం లోతుల్లో నడుస్తున్నది ప్రపంచంలోనే హైయెస్ట్ స్టేక్స్ ఉన్న గేమ్. ఈ గేమ్లో ఏ ఒక్క తప్పు జరిగినా
ఒక పెద్ద తప్పటడుగు పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.